లక్ష్మి లక్ష్మి చూసావా నీకోసం తీసుకొచ్చాను కొత్త కారు. మన రాజు కంపెనీ తరఫున నాకు ప్రజెంట్ చేశాడు. కమా 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 మరి సరదాగా వెళ్ళి ఒక చిన్న డ్రైవ్ పెద్దారా. ఏంటిది? ఏం జరిగింది? ఏమిటి లక్ష్మి, ఏం జరిగిందో చెప్పు. నిన్నే చెప్పు లక్ష్మి. అయితే లాభం లేదనమాట. సంవత్సరం తిరగకుండానే మనకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు. 2, 4, 6? అది కాదండి, పిల్ల పాప లేని వాళ్ళు బాబుని పెంచకూడదా? ఎవరన్నారు? అక్కయ్య. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏ జంజాటం లేకుండా హాయిగా తిరుగుతున్నామని అసూయపడే అమాయకురా. ఆ మాటలేం పట్టించుకోవాలి ప్లీజ్. ఏమండి, పొట్టాలు పెంచిన బిడ్డ అల్పాయుష్కుడు అవుతాడట, నిజమేనా? లక్ష్మి, ఎండిపోయిన చెట్టేనా నీ చేత్తో నీళ్లు చిలకరిస్తే చిగురించి 3 పూలు 6 కాయలుగా రాణిస్తుంది. అలాంటి చల్లని మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు? వాడికేం భయం లేదు, వాడు చిరంజీవి. సరే, అదంతా వదిలేద్దాం. ఇవాళ చాలా మంచి రోజు. మేము మీకు కొత్త కారు ఇస్తున్నాం. మరి మీరు మాకేమిస్తున్నారు? నేను చెప్పనా, సరిగ్గా ఈ రోజు నాటికి ఒక దెబ్బపుండు లాంటి అబ్బాయిని ఇవ్వాలి. భగవంతుడు అసలు పగలంటూ లేకుండా ఎప్పుడు ఇలాగే ఉంచితే ఎంత బాగుండు. ఆశ కాదు లక్ష్మి, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పని పాట డబ్బు సంపాదన. సరే, చెప్పడం మర్చిపోయాను. రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు రావడం? పడుతుంది 1 వారం రోజులు. ఈ డబ్బు సంపాదనలో పడి కొన్నాళ్లకు నన్ను కూడా మర్చిపోతారేమో. అసంభవం లక్ష్మి. తొలిసారిగా నిన్న కొబ్బరి తోటలో చూసినప్పుడే ఎవరో పాత చుట్టాన్ని చూసినట్లు అనిపించింది. ఎన్ని జన్మల బంధమో ఇది. నిజం లక్ష్మి, నేనెప్పుడూ ఆ భగవంతుని ఏమని కోరుకుంటానో తెలుసా? నా లక్ష్మి, నా జీవన జ్యోతిని నా నుంచి దూరం చేయొద్దు అని. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఓ సుందరముఖి, నా యందు దాక్షిణ్యం ఉంటుంది, అలంకరించుకుని ఎదేచ్చి ఇంకా అలాగే కూర్చున్నారేంటత్తయ్య? గుడికి రావడం లేదా? ఇవాళల్లా ఉపవాసం ఉన్నానా? ఆ జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి. సరేనండి. రైట్, ఎక్కడికి రా? అమ్మతో గుడికి వెళ్తున్నా. అమ్మ ఎవరితో నీకు అమ్మ బొమ్మ? కన్న తల్లి నేనుండగా అదొకటి అమ్మ, దరిద్ర పెద్దమ్మ. ఇక్కడి నుంచి కదిరావు కాళ్ళు వరకొస్తాను. అమ్మాయి, నువ్వు వెళుతున్నట్టుగా ఉన్నావు. అవునండి. పొద్దు నుంచి నేను కూడా కట్టుకోపాసం కదా అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సగ్గుబియ్యం కావైనా పెట్టి వెళ్ళేవు కాదు. పోనీ పెట్టి వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళమ్మా, మీ మామగారికి ఎంత తిన్నా పరగట్టి. నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు. అమ్మాయిని కూడా చెయ్యను. ఇప్పుడు ఏం తక్కువైందట? పొద్దున్నే 1 కిలో ఉప్మా తిన్నారా? చెంబుడు మజ్జిగ తాగారా? తాగానా? అంతేనా? పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగారు. తాగాను ఏమిటి? అదే తాగానేమో. ఎటువంటి పదార్థం నోట్లో పెట్టా మరి నీరు అయిపోతూ ఉంది, ఒళ్ళేమో నొక్కుకుపోతూ ఉంది, ఆకలేమో ఎక్కువైతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణం, అనారోగ్యకరమైన లక్షణం? మరి తెలియక తిని ఏడుస్తున్నాను. సరేనండి, ఇక్కడ అరటిపళ్ళు ఉండాలి. ఈ అరటిపళ్ళల్లో తినండి. రామ ఇవి కూడా తినేసేటండి. ఇవి కూడా తినేసేటండి. మన పూర్వం 2 కాయలు తింటే మన కడుపు నిండిపోయింది. ఇప్పుడు అన్ని ఎరువులేసి పండించిన కాయలు ఇలా రోడ్లో ఉండగానే నీరు అయిపోతూ ఉన్నాయి. ఎక్కడ తాగమంటావు? అయ్యారు, ఇడ్లీలు అయిపోయండి. 10 గారెలు 10 పూలు. 10 కాదు, అవి ఏమి లెక్కగా తక్కువలేవా? ఇంకేం ఉపవాసం అండి నా బొంత. ఏమిట్రా? ఏమిటి? సరే వెళ్ళు.
వెళ్ళి త్వరగా వచ్చేసే. ఏమిటిటా? నాన్నమ్మతో గుడికెళ్ళదు. అంతే కదా, వెళ్ళు. అది మీ జాన్ కడుతుందేమో. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. వెళ్ళు. అంతటి దశరథ మహారాజు కన్న కుమారునికి దూరం అయ్యేటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి. అవును మరి, కడుపు తీసి. అదేమిటి అమ్మాయి అలా కంగారుగా వెళ్ళిపోతుంది? అవును, బాబు కూడా వెంట వెళ్ళాడు. వాడేడి? నేను కనుక్కొస్తాను, ఉండండి. ఏమిటి లక్ష్మి, ఎందుకలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? మాట్లాడలేదే? అలా చూస్తావేమిటి? బాబు నీతో గుడికొస్తానన్నాడు, రాలా? అయ్యో రామా, మూగదాల్లా మాట్లాడవేమిటి? అసలు ఏం జరిగింది? ఎంతలోనే ఎంత పని చేసావయ్యా? అమ్మ నిన్ను గుడికి పంపించంటే పంపాను. బాబు బాబు, నా బంగారు తండ్రి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా? నేనెంత పాపిష్టి దానత్తయ్యా. తన్నానే గాని వాడు ముద్దు మురుకొని చూడలేదు. నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నాకు కరువు అయిపోయాడు. అత్తయ్య, నా బాబు నాకు కావాలి. వాడు లేకుండా నేను బ్రతకలేను. కన్నీళ్లతో పోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేం కదా. మీరే నా బిడ్డను చెప్పారు. కొట్రాలు పెంచిన బిడ్డ కలకాలం బ్రతకదండి అంటే విన్నారా? ఆ రాక్షసు నా బిడ్డ పరిచి ముచ్చు దేవత వచ్చింది, పోయింది. బాబు, అమ్మా లక్ష్మి, కన్నది జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వు అమ్మా. దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువ అమ్మా, నాకు తెలుసు. చూడు, కడుపు కోతతో అదనే మాట పట్టించుకోకమ్మా. నా ముఖం చూసి దాన్ని క్షమించు తల్లి. ఇది దైవ నిర్ణయం. దీనికి ఎవరు బాధ్యులు కారు, ఎవరు బాధ్యులు కారు. అమ్మా అమ్మా, 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 అమ్మా,
అమ్మా పట్టుకో ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో ఇక్కడ వెతికి అక్కడ వెతికి పట్టుకో లారలల్ల 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 వస్తున్నాను ఇదిగో వస్తున్నాను నా చిన్నారి బాబు కోసం వస్తున్నాను వస్తున్నాను ఇదిగో వస్తున్నాను నా చిన్నారి బాబు కోసం వస్తున్నాను